హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది ఫిష్ మార్కెట్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇది మినీ ఫిషింగ్ హార్బర్ అండి. ఇది ఇక్కడికి చాలా బోట్లు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. చేపలు వేట చేసుకుని వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వేట చేసుకుంటారండి. వేట చేసుకుని ఈ హార్బర్కి వస్తారు, సముద్రంలో వేట చేసుకుని వచ్చి. సబ్స్క్రైబర్లు, వ్యూవర్స్, అలాగే వ్యాపారస్తులు చాలా మంది అడుగుతున్నారు, అన్న ఇక్కడ ఎన్ని గంటలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ చేపల వేట చేసుకుని ఉదయమే 8 గంటలకి ఇక్కడికి వచ్చేసి 8 గంటలకి అక్కడ ప్లాట్ఫారం మీద పెట్టి చేపలని విక్రయించడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 8 గంటల నుంచి 1:30 వరకు, మధ్యాహ్నం 1:30 వరకు ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల చేపలు వస్తాయి, చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేపల వరకును. ఇక్కడ అమ్మకం కూడా ఏ విధమైన మోసం ఉండదు. కింద నుంచి పైనుంచి కిందకి ఇక్కడ పాట ఉంటుంది. నీకు నచ్చితే ఎవరైనా కొనుక్కోవచ్చు అని అక్కడికే అడుగుతున్నారు మన వ్యూవర్స్ అందరూ కూడాను. ఇది ఎవరైనా కొనుక్కోవచ్చా అన్న, లేకపోతే అక్కడ కొనిస్తారా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎవరైనా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మీకు అవగాహన ఉంటే, పాట దాని మీద అవగాహన ఉంటే పాటలో మీరు ఎవరైనా కొనుక్కోవచ్చు. అక్కడ వెంటనే క్యాష్ చెల్లించి చేపలు తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు చూద్దాం రండి ఏమేమి చేపలు పట్టుకొచ్చారని. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద సొర వచ్చిందని. చాలా పెద్ద సొర అండి ఇది. దీని రెక్కలు కూడా ఎక్స్పోర్ట్కి వెళ్తాయి. దీంట్లో పిల్లలు ఉంటాయి అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు సముద్రంలో యాడ్ చేసుకొచ్చిన చేపల్ని విక్రయించడానికి స్టబ్బుల్లో వేస్తున్నారు. చూడండి, రకరకాల చేపల్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా గుడ్ల గొరకలు, పాములు, గొరకలు అన్నీ కూడా ఉన్నాయి. నానా రకాల చేపలు, చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు వీళ్ళు వేటాడికి తీసుకురావడం జరిగింది. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, నేరుగా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకుని చేపలని పట్టుకెళ్తున్నారు. ఇవి డ్రై ఫిష్ అండి. వీళ్ళు నేరుగా చాలా సంతోషపడుతున్నారు కొనుగోలు చేసుకుని. ఇవి చోనా బోట్లలోంచి తీసుకొచ్చిన రొయ్యలను ఇక్కడ సెపరేట్ చేస్తున్నారండి. వీళ్ళకి సోనా బోట్లు అంటే పెద్ద బోట్లు అండి. వాళ్ళకి అన్నీ రొయ్యలే ఎక్కువ దొరుకుతాయి, చిన్న చేపలు తక్కువ దొరుకుతాయి. చూడండి, చిన్న చేపలు ఎక్కువ దొరుకుతాయండి వాళ్ళకి. ఈ చిన్న చిన్న బోట్లకి పెద్ద పెద్ద చేపలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇవి కోనాములండి. పాట పెట్టడానికి రెడీ చేస్తున్నారు.
ఇక్కడ పాట పైనుంచి కిందకి పాట పెడతాడండి ఈయన. చూడండి రెడీ చేస్తున్నాడు. ఇక్కడ పాట పాడినాక రెడీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చేపలు వాటి యొక్క విలువ, వాటి యొక్క ఉపయోగం కోసం చెప్తాము. బాయ్ ఫ్రెండ్స్.